సంఘము విశ్వాసుల సమూహము, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు వృక్షము, షారోను పొలములో పద్మము, పరిమళ తైలము, సువాసనల సారము, క్రీస్తు రక్తములో కడుగబడిన కుసుమము, సత్యమునకు స్తంభము, రానయి ఉన్న రారాజుకు సైన్యము, క్రైస్తవ సంఘము. సంఘం చాలా గొప్పది, ఉన్నతమైంది. సంఘం ఎంత గొప్పది అంటే పాతాళ లోకపు ద్వారములు కూడా దాని ఎదుట నిలువనేరవు. అంత శక్తివంతమైన సమూహము క్రైస్తవ సంఘం. అందుకనే సంఘములోనికి ప్రత్యక్షంగా సాతానుగాడు ప్రవేశించలేడు. ఉదాహరణకు నా దృష్టిలో ఆత్మీయ కోణంలో ఈ భూమి మీద మొట్టమొదటి సంఘం 2 సభ్యులతో ఉండేది. ఆదాము గారు, హవ్వ గారు. మహిమ కలిగిన వ్యక్తులుగా, దేవునికి పనికొచ్చే పాత్రలుగా, ప్రతిరోజు చల్లపూట వేళ వాళ్ళ వద్దకు వస్తున్న దేవునితో మాట్లాడే మహిమ కలిగిన ధూపార్తెలుగా వాళ్ళు ఉండేవారు. అలా ఆత్మీయ సహవాసం కొనసాగుతోంది. 2 సభ్యులతో కూడిన సంఘం అది. అలా ఆత్మీయ సహవాసం కొనసాగుతున్న క్రమంలో వాళ్ళని ఎలాగైనా చెడగొట్టాలి అని సాతానుగాడు అనుకుని ఏదేను తోటలోనికి ప్రవేశించాడు. ప్రత్యక్షంగా ప్రవేశించాడా, పరోక్షంగా ప్రవేశించాడా? పరోక్షంగా ప్రవేశించాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? సంఖ్య కాదు అక్కడ ప్రాముఖ్యం, సంగతి. 2 ఉండినప్పటికీ ప్రతిరోజు చలపూట వేళ దేవుడు వారి దగ్గరికి వచ్చి వెళుతున్నారు. సభ్యులిద్దరే కావచ్చు ఆ మొదటి సంఘంలో, కానీ వాళ్ళు మహిమ కలిగిన వ్యక్తులుగా, దేవునికి ప్రయోజనకరమైన పాత్రలుగా, పనికొచ్చే పాత్రలుగా, ప్రతిరోజు దేవునితో మాట్లాడటం. దేవునితో మాట్లాడటం అంటే ఏమిటి? ప్రార్థన చేయటం. అది కృతజ్ఞతా ప్రార్థన మాత్రమే, అవసరతల కోసం అడిగే ప్రార్థన కాదు. కృతజ్ఞతా ప్రార్థనలో కోరికలు ఉండవు. వాళ్ళు కృతజ్ఞతా ప్రార్థన చేసే ధూపార్తెలుగా ఉన్నారు. అలా ఉన్న వారిద్దరి మధ్యకి, లేక 2 సభ్యులు కలిగిన ఆ సంఘంలోనికి ప్రత్యక్షంగా ప్రవేశించలేకపోయాడు సాతానుగాడు. చూసారా? ప్రత్యక్షంగా ప్రవేశించలేక పరోక్షంగా ప్రవేశించాడు, సర్పాన్ని దూతగా వాడుకుని. అందును బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, దైవ సహవాసం, సంఘం, దేవునితో చక్కటి సత్సంబంధం కలిగిన సమూహం యొక్క సంఖ్య ఎంతైనా ఉండొచ్చు, కానీ అందులోనికి సాతానుగాడు ప్రత్యక్షంగా ప్రవేశించలేడు, పరోక్షంగా ప్రవేశిస్తాడు. అప్పుడు పావును వాడుకున్నాడు, ఇప్పుడు పర్సన్స్ని వాడుకుంటాడు. అంటే వ్యక్తులను వాడుకుంటాడు, మనుషుల్ని ఉపయోగిస్తాడు వాడు. గమనించండి, ఎందుకు అలా పరోక్షంగా ప్రవేశిస్తాడు అంటే సంఘములోనికి ప్రత్యక్షంగా ప్రవేశించే శక్తి వాడికి లేదు. అంత గొప్ప మహిమ కలిగిన విలువైన సమూహము క్రైస్తవ సంఘము. స్తోత్రం! అంత గొప్పది క్రైస్తవ సంఘం. అయితే అటువంటి దివ్యమైన క్రైస్తవ సంఘం ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనే విషయాలు బైబిల్ గ్రంథములో నుండి కొన్ని మీకు నేను తెలియజేస్తాను. దేవుడు నాలో ఉంచిన తలంపుల్ని మీకు నేను తెలియజేస్తాను. శ్రద్ధగా వినండి. మొట్టమొదటిగా సంఘము దీపస్తంభంలా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? దీపస్తంభంలా ఉండాలి. ఎందుకు సంఘము దీపస్తంభంలా ఉండాలి అని నేను అన్నానంటే, ఒక్కొక్క విశ్వాసి ఒక్కొక్క దీపంలా వెలుగొందాలి. అలా వెలుగొందేటువంటి అసంఖ్యక దీపములను తనపై కలిగి మోస్తున్న దీపస్తంభముగా సంఘం ఉండాలి. అర్థమవుతుందండి? సంఘాన్ని దీపస్తంభంగా దేవుడే ఉంచారు. మీకు తెలియటానికి ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో 19, 20 వచనాలు కలిసిపోయి ఉంటాయి. ఆ వచనాల్లో ఆఖరి భాగాన్ని చూడండి ఒకసారి. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు చాలండి.
అక్కడ సంఘములు ఏమని పోల్చబడ్డాయి? దీపస్తంభములు అని పోల్చబడ్డాయి. అంటే సంఘం ఎలా ఉండాలి అంటే దీపస్తంభంలా ఉండాలి. ఏమండి, దీపస్తంభం కానీ దీపం కానీ ఎప్పుడు వెలిగిస్తాం? మీరు గమనించండి. సూర్యుడు అస్తమించిన తరువాత ఇంట్లో వెలుగు కావాలి కాబట్టి పూర్వం ఏం చేసేవాళ్ళం? దీపాలు, ఎలాయి బుడ్లు, చిమిలి దీపాలు వెలిగించేవాళ్ళం. అంతే కదండి, ఇలాగే అనేవాళ్ళం. చిమిలి దీపాలు, ఎలాయి బుడ్లు కదండి వెలిగించేవాళ్ళు. లాంతర్లో కదండి వెలిగిస్తే అంత చక్కగా కాంతి వచ్చేది. దీపంతో అసలు ఒరిజినల్గా దీపంతో ఎప్పుడు పని పడుద్ది మనుషులకి అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత. బాగా వినండి, ఆధ్యాత్మిక కోణంలో చెబుతున్నాను. నీతి సూర్యుడైన దేవదేవుడు కన్య మరియ గర్భంలో నుండి బెత్లెహేము ప్రాంతంలో ఉదయించారు. ఉదయించిన నీతి సూర్యుడైన దేవదేవుడు తన నీతి కిరణములను, కరుణా కటాక్ష కిరణములను ప్రసరించి ప్రతి ఒక్కరిపై ఒకే విధంగా స్వార్థం లేకుండా, పక్షపాతం లేకుండా ప్రకాశించి ఆయన ఏ పని నిమిత్తమైతే కన్యమరియ గర్భం ద్వారా ఈ భూలోకానికి వచ్చి ఉదయించారో ఆ పనిని చేసి ఆయన కలువరి శిలువలో హస్తమించారు. బాగా వినండి, బెత్లెహేములో ఉదయించారు, కల్వరి కొండపై హస్తమించారు. సూర్యుడు అస్తమించిన తర్వాత ఏం కావాలి? దీపం కావాలి ఇంటికి. అలాగే నీతి సూర్యుడు కలువరి శిలువలో హస్తమించిన తర్వాత ప్రపంచానికి ఓ గొప్ప దీపస్తంభం కావాలి. ఆ దీపస్తంభాలు సంఘాలే అవ్వాలి. అర్థం చేసుకోండి. అందుకనే ప్రకటన గ్రంథంలో సంఘములను దేవుడు ఎలా పోల్చారు? దీపస్తంభం. ఊరికే పోల్చలేదండి. నీతి సూర్యుడినైన నేను హస్తమించాను, మరలా మహాప్రభావ ప్రకాశంతో రెండవ రాకడలో నేను ఉదయిస్తాను. ఆ ఉదయం, ఆ ప్రకాశం ఆలస్యం అవుతుంది కనుక ఈ లోపులో చీకట్లు పారద్రోలటానికి, నా దైవత్వపు కాంతి కిరణములను ప్రపంచమునకు పంచటానికి సంఘాలే దీపస్తంభాలు కావాలి అని దేవుని ఉద్దేశం. అర్థమవుతుంది కదండి. కాబట్టి ఈ భూమిపైన రెండవ రాకడ వచ్చే వరకు సంఘాలు ఎలా ఉండాలి? దీపస్తంభాల్లా ఉండాలి. ఎందుకంటే ఆయన ఉదయిస్తానన్నారు, ఉదయించారు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టి హస్తమించారు. ఆయన మరలా మహాప్రభావంతో ఉదయిస్తారు, రెండవ రాకడలో రాబోతున్నారు. అయితే ఈ గ్యాప్ని ఫిల్ చేయటానికి వెలుతురు కావాలి కదా. ఆ వెలుతురు అందించే దీపస్తంభం సంఘమే కావాలి. ఎందుకంటే చీకట్లో పడి చాలామంది కొట్టిమిట్టాడుతున్నారు. సాతాను చీకట్లలో చిక్కుకుపోయి, పాపపు చీకట్లలో చిక్కుకుపోయి చాలా బ్రతుకులు కొట్టిమిట్టాడుతున్నాయి. అలాంటి జీవితాలు వెలిగించబడాలి అంటే సంఘమే దీపస్తంభమై వెలుగొందాలి. క్రీస్తు దైవత్వపు కాంతి కిరణములను అనేకులకు పంచాలి. అందుకని సంఘంలో ఉన్న ఒక్కొక్కరు ఒక్కొక్క దీపంలా వెలుగొందాలి. అలా వెలుగొందాలంటే నూనె ఉండాలి, దివిటీలు మండాలి, సిద్ధెల్లో నూనుండాలి. నాటి ఓ సంఘమా యేసయ్య సహవాసమా. కాబట్టి నూనె ఉండాలి. నూనె పరిశుద్ధాత్మునికి గుర్తు, పరిశుద్ధాత్మ దేవునికి గుర్తు. అస్తమించిన నీతి సూర్యుడు మరలా ఉదయించే వరకు చిన్న గ్యాప్ ఉంది కాబట్టి ఆ గ్యాప్ని ఫిల్ చేయటానికి ఆయన మరలా మహాప్రభావంతో ఉదయించే రోజు వచ్చేసరికి ఏమాత్రము చీకటి గెలవకూడదు గనుక చీకట్లను జయించటానికి, పాపపు చీకట్లు, సాతాను చీకట్లు కలిగిన ఈ లోకంలో సంఘమే క్రీస్తు దైవత్వపు కాంతి కిరణములను ప్రకాశించేలాగా
దీపస్తంభంగా వెలుగొంది తీరాలి. అందుకొరకు సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి ఒక్కొక్క దీపంలా వెలగాలి. అలా వెలుగుట కొరకు ఆత్మానుభవంలోనికి, ఆత్మాభిషేకపు అనుభవంలోనికి మనం రావాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడకుండా నువ్వు దీపంలా వెలుగొందలేవు. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాలి. ఉపవాస కోటాల్లోనికి వచ్చి అడుగుడు ఇవ్వబడినావు కదా నాయన, అడుగుతాను ప్రభు, ఇచ్చేయి, అది ఇచ్చేయి, ఇది ఇచ్చేయి, ఇంకేదైనా ఇచ్చేయి, ₹1,00,00,000 మూట నా నెత్తి మీద వేసేయి అని ఏవేవో కోరుకోవటం కాదండి. పరిశుద్ధాత్మాభిషేకాన్ని కోరుకోవాలి. దేవా, ఆత్మాభిషేకంతో నన్ను నింపండి. మీ ఆత్మచేత నింపబడిన నిండైన పాత్రగా నన్ను చేయండి అని దేవుణ్ణి అడగాలి. అడిగితే కొరత కుదువ లేకుండా తన ఆత్మచేత దేవుడు అభిషేకిస్తారు. పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఆత్మపూర్ణమై ఉండాలి. దీపం వెలగటానికి నూనె అవసరం. మన బ్రతుకులు దీపాలుగా వెలుగొందటానికి పరిశుద్ధాత్మ అభిషేకం మనకి అవసరం. పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడాలి. బాగా గుర్తుంచుకునే విషయాన్ని, పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి. ఎందుకు పొందాలండి అంటే అది అవసరం. ఒకసారి మీకు నేను తెలియజేస్తాను. పాత నిబంధన గ్రంథం ప్రకారం లేవీకాండ గ్రంథంలో నైవేద్యముల వివరాలు ఉంటాయి. ఆ నైవేద్యములలో ఒక నైవేద్యాన్ని కావలసిన పదార్థాలు తీసుకుని, దినుసులు తీసుకుని నూనె వేసి వండాలి. నూనె వేసి వండిన తరువాత దాన్ని ప్రక్కకు తీసి, దాన్ని కోసి, దానిపైన నూనె పోసి అప్పుడు దేవునికి అర్పించాలి. ఎందుకలా? కావలసిన పదార్థం, దినుసులు తీసుకున్నారుగా, నూనె వేసి వండారుగా, అలా వండిన తర్వాత తీసుకెళ్ళి దేవుని దగ్గర పెట్టచ్చు కదా. మళ్ళా ప్రక్కకు తీసి దాన్ని కోసి దానిపైన నూనె పోసి ఈ విధానం అంతా, ఈ ప్రక్రియ అంతా ఎందుకు అంటే అలా చేయకపోతే కుదరదు. అది క్రమం. ఎందుకంటే నూనె వేసి వండినప్పుడు అది వంటకం, కానీ దానిపైన నూనె పోసినప్పుడు అది నైవేద్యం. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సంధిస్తారు, నీ పాపాలు ఒప్పిస్తారు, నిన్ను ప్రభువు పాదాల దగ్గరికి రప్పిస్తారు, నీవు రక్షణ పొందేలా చేస్తారు. అప్పుడు నువ్వు ఒక వంటకంతో సమానం. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రభు పాదాల దగ్గర తీసుకొచ్చి రక్షణ పొందేలా చేశారు. అంటే నీవు నూనె వేయబడి వండబడిన ఒక వంటకం. నువ్వు వంటకంలా ఉండిపోతే సరిపోదు, దేవునికి ఇష్టమైన నైవేద్యంగా మారాలి. అలా మారాలి అంటే ఖచ్చితంగా నీ పైన నూనె పోయబడాలి. అందుకనే బాప్తిస్మం పొందిన తరువాత కూడా అపోస్తలులు ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందటానికి మేడగదిలో 10 దినాలు ఉపవసించి ప్రార్థించి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందారు. స్తోత్రం. మనం కూడా మేడగదిలోనే ఉన్నాం. దేవుణ్ణి అడగాలి, ఆత్మాభిషేకం చేత నింపమని అడగాలి. గుర్తుంచుకోండి, నూనె వేయబడి వండబడినప్పుడు అది వంటకం, దానిపైన నూనె పోసినప్పుడు అది దేవునికి నైవేద్యం. వంటకం మనుషులకు సంబంధించింది, నైవేద్యం దేవునికి సంబంధించింది. నువ్వు మనుషులకు సంబంధించిన వంటకంగా ఉండాలా, దేవునికి ప్రయోజనకరమైన నైవేద్యంగా ఉండాలా? వంటకం అయితే మనుషులకు సంబంధించింది. మనం దేవునికి ఇష్టమైన, దేవుడు స్వీకరించే నైవేద్యాలుగా ఉండాలి. అందుకని నూనె పోయబడాలి. నూనె పోయబడటమే మన మీదికి పరిశుద్ధాత్ముడు రావటం, మనలోనికి పరిశుద్ధాత్మ ప్రవేశించటం, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అభిషేకించటం, మనల్ని తనకు ఆలయంగా మార్చటం. అది మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచుడేనుంది. మన దేహాలతో దేవుణ్ణి మహిమపరచాలట. దేహాలతో దేవుణ్ణి మహిమపరచడం అంటే చప్పట్లు కొట్టడం, నడుచుకుంటా దైవ సన్నిధికి రావటం, పాటలు పాడటం, దేవుని కొరకు పనిచేయటం, ఇవే అనుకుంటాం. ఇవేం తప్పు కాదు, ఇవి చేయాలి, ఇది కరెక్టే. కానీ ఇంతకు మించి చెప్పనా, మన దేహంతో దేవుణ్ణి మహిమపరచాలంటే మన దేహాలు దేవాలయాలుగా మారిపోవాలి. మన దేహాలు దేవాలయాలుగా మారిపోవాలంటే మనము దేవుని ఆత్మచేత నింపబడాలి. అందుకని పరిశుద్ధాత్మ అభిషేకం అవసరం. పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడాలి. పాత నిబంధనను బట్టి నేను చెప్పాను మీకు, మనం వంటకంగా కాదు నైవేద్యంగా ఉండాలంటే నూనె పోయబడాలి, ఆత్మాభిషేకం చేత మనం నింపబడాలి. క్రొత్త నిబంధన నుండి కూడా ఒక మాట చెబుతాను.
పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి క్రీస్తుకు జన్మనిచ్చిన మరియమ్మ తల్లి, మరియమ్మ గారు 120 మందిలో ఒక ఆమెగా మేడగదిలోనికి ఎక్కి వెళ్ళి వాళ్ళతో కలిసి ఈమె కూడా 10 దినములు ఉపవసించి ప్రార్థన చేసి వాళ్ళతో పాటు మరియ గారు కూడా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందారు. ఎందుకు పొందాలి ఆవిడ అంటే, పొందాలి, క్రైస్తవ క్రమం అది. మరియమ్మ గారు ఏమిటి, మీ అమ్మమ్మ గారైనా పొందాలి, అంతే క్రమం అది. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాలి. పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి ప్రభువుకి జన్మనిచ్చిన మరియ గారంతటి మహోన్నతమైన స్త్రీమూర్తి కూడా 10 దినాలు ఉపవసించి ప్రార్థించి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందారంటే ఆత్మాభిషేకం పొందటం ఎంత అవసరమో ఒకసారి ఆలోచన చేయండి. కనుక పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది తీరాలి. సంఘము ఒక దీపస్తంభంలా వెలుగొందాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి. ఒకటి నూనె ఉండాలి, పరిశుద్ధాత్మ అభిషేకం నూనె మనలో నింపబడాలి. రెండవది, ఎందుకంటే ఆత్మ లేనివాడు నావాడు కాదని ప్రభువు చెప్పారు. ఎందరైతే దేవుని ఆత్మచేత నింపబడి నడిపించబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులని, అంటే దేవుని పిల్లలని వాక్యం చెబుతోంది. కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడాలి. రెండవది, ఖచ్చితంగా దీపస్తంభం పైన మనం దీపంలా వెలుగొందాలంటే నూనెతో పాటు ఒత్తి ఉండాలి. ఒత్తి తెల్ల రంగులో ఉంటుందా, ఎర్ర రంగులో ఉంటుందా? తెల్ల రంగులో ఉంటుంది ఒత్తి. ఆ తెల్లటి ఒత్తి పరిశుద్ధ జీవితానికి గుర్తు. పరిశుద్ధ జీవితం అనే ఒత్తి లేకపోతే నువ్వు వెలుగొందవు, వెలక్కపోగా తగలడతావు. ఒత్తి నూనె పోసి వెలిగితే ఏమవుద్దండి, అది తగలడుద్ది. బ్రతుకు తగలడకుండా వెలగాలి అంటే ఏముండాలి? ఒత్తి ఉండాలి. ఆ ఒత్తి మన జీవితంలో, ఆ దీపపు ఒత్తి ఏదైతే ఉందో తెల్లటి ఒత్తి నిలిచి వెలిగేలా మన బ్రతుకుల్ని చేసే పరిశుద్ధత, అది పరిశుద్ధత ఉండాలి. ప్రభు ఏమన్నారు? నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అన్నారు. మన దేవుడు పరిశుద్ధుడండి, పాపము లేని పరిశుద్ధుడు ఆయన. ఎవరైనా సరే పాపము అంటించటానికి వీలు లేనంత పరిశుద్ధుడాయన. మన పాపములను తొలగించి మనల్ని పరిశుద్ధపరిచేటంతటి పరిశుద్ధుడాయన. అంత పరిశుద్ధ దేవుడాయన. అందుకని ఆయన అన్నారు, నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులండి. పరిశుద్ధులుగా ఉండాలి, మనం పరిశుద్ధంగా జీవించాలి. అర్థమవుతుందండి? అలా జీవించాలంటే మనల్ని మనమే ఒక కానుకగా దేవునికి వేసుకోవాలి, అంటే దేవుని చేతుల్లోనికి అప్పగించుకోవాలి. కానుకలు వేస్తూ ఉంటారు కదా, అలా కాదు, మనల్ని మనమే ఒక కానుకగా సమర్పించుకోవాలి. రోమాపత్రిక 12:1 సజీవ యాగముగా మన శరీరములను దేవునికి సమర్పించాలి. డిఎల్ మూడీ గారిని గొప్ప భక్తుడండి, చదువుకున్నది 5వ తరగతే, 1,000,000 మందికి బాప్తిస్మం ఇచ్చాడు ఆయన. గొప్ప దైవజనుడు. ఇప్పటికీ 200 సంవత్సరాల క్రితం వ్యక్తి అండి, ఇప్పుడైన కదా ఆయన. ఆ డిఎల్ మూడీ అనేటువంటి భక్తుడు, డిఎల్ మూడీ గారు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు. ఒకసారి ఆయన ట్రైన్ ప్రయాణం చేస్తుంటే అదే బోగీలో ఆయనకు దగ్గరగా 3 కూర్చొని ఉన్నారు. ఆ 3 ప్రభువుని ఎరిగిన వారు కాదు. ఆ 3 టైంపాస్ కొరకు పేకాట ఆడాలి అనుకున్నారు. కానీ ఆ 3 వల్ల తేలే ఆట అది కాదు. కాబట్టి వాళ్ళు ఇంకొక వ్యక్తి కావాలని చూస్తే దగ్గరగా డిఎల్ మూడీ గారు ఉన్నారు. ఏమయ్యా ఓ చేయేస్తావా అన్నారట. వెంటనే ఆయన 2 చేతులు వెనకబెట్టి నాకు చేతులు లేవుగా అన్నారట. నీకు చేతులు ఉన్నాయిగా, అవి వెనకబెట్టావుగా అన్నారట. వెంటనే ఆ చేతులు వాళ్ళకి ఇలా చూపెడుతూ ఇవి నా చేతులు కావుగా, ఇవి యేసయ్యకి ఎప్పుడూ ఇచ్చేసానుగా అన్నట్టండి. ఆయన పాపం చేసే అవకాశం లేనప్పుడు పాపం చేయకపోవటం గొప్ప కాదు. పాపం చేసే అవకాశం వచ్చినా కూడా పాపం చేయకుండా దేవుని కొరకు నీతిగా బ్రతకటమే నిజమైన పరిశుద్ధ జీవితం. అలా జీవించాలంటే మనల్ని మనమే ఒక కానుకగా దేవునికి సమర్పించుకోవాలి. మనం లోకంలోనో పాపంలోనో సాతాను చేతుల్లోనూ ఉండకూడదు. ఆఖరికి మనం మన చేతుల్లో కూడా ఉండకూడదు. దేవుని చేతులకు మనల్ని మనం ఇచ్చేసుకోవాలి. ఆ విధంగా ఖచ్చితంగా పరిశుద్ధంగా జీవించాలి. యోసేపు గారికి పాపం చేసే అవకాశం వచ్చింది, చేశాడా? చేయలేదు. పరిశుద్ధంగా జీవించాడు కాబట్టి రాజు తర్వాత రాజు అంతటి వాడే 2వ రథం మీద ఊరేగాడు, విరాజిల్లాడు. అలాగే మనం కూడా ప్రభువిచ్చే సింహాసనం పైన కూర్చోవాలంటే ఖచ్చితంగా పరిశుద్ధ జీవితం
అవసరం. పరిశుద్ధంగా మనం జీవించాలి. ఒకటి, పరిశుద్ధాత్మాభిషేకం చేత నింపబడాలి, ఆ నూనె ఉండాలి. రెండు, పరిశుద్ధత అనే ఆ ఒత్తి ఉండాలి మన జీవితంలో. పరిశుద్ధంగా జీవించాలి. అర్థమవుతుందా? అప్పుడు మనం వెలిగించబడతాం, నిలిచి వెలుగుతాం. చెప్పండి, ఎలా వెలుగుతాం? నిలిచి వెలుగుతాం. అంతేకాదు, ప్రధాన యాజకుడు చేయవలసిన పనుల్లో ఒక పని దీపాలు వెలిగించటం. హెబ్రీ పత్రిక ప్రకారం మన ప్రధాన యాజకుడు ఎవరు? యేసు ప్రభువు వారే. దీపం వెలిగించేటప్పుడు ప్రధాన యాజకుడు ఏం చేస్తారు తెలుసండి? ఒత్తిని కాస్త అలా నలుపుతారు. నేను అంటాను, మన బ్రతుకుని కూడా ఒక్కొక్కసారి దేవుడు నలగొడతాడు. రక్షణ పొంది వంటకంగా మారి కదండి, పరిశుద్ధాత్మాభిషేకాన్ని పొంది నైవేద్యంగా మారి, పరిశుద్ధత అనే ఒత్తి కలిగి వెలగటానికి సిద్ధంగా ఉన్న మన జీవితాలను ఒక్కోసారి దేవుడు ఏం చేస్తారు? నలగొడతారు. ఇప్పుడు ఒత్తి నలపకపోతే అది చక్కగా నిలబడి వెలగలుగుతుందా? వెలగదు, నలపబడాలి. అలాగే నలపబడతాం. ఈ ఉపవాస కూటాల్లో ఒకరోజు చెప్పాను నేను మీకు, యోబు గ్రంథంలో 6వ అధ్యాయం 9వ వచనాన్ని వివరిస్తూ, 6వ అధ్యాయం 9వ వచనం, దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక. బాగా వినండి. అక్కడ భక్తుడు ఏం కోరుకుంటున్నారంటే, దేవుడు తన ఇష్టం వచ్చినట్లుగా, తన ఇష్టానుసారంగా, తన చిత్తానుసారంగా నన్ను నలుపునుగాక. మనం కోరుకుంటామండి ఇలాగా. కానీ దేవుని ద్వారా, దేవుని చేతుల ద్వారా నలగగొట్టబడుట చాలా అవసరం. నలిగితే వెలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. నలిగితే వెలుగుతాం. మనకు అవసరం నలగొట్టబడాలి దేవుని చేతుల్లో. శ్రమల ఉపకారం, శ్రమల హారం, శ్రమలు క్రైస్తవాత్మలకు అలంకారం అన్నారు మొంగమూరి దేవదాసయ్య గారు. నిందకి 100, అవమానానికి ఆభరణం అనుగ్రహించే దేవుడు మన దేవుడు అన్నారు మొంగమూరి దేవదాసయ్య గారు. అవసరం. శ్రమల వెనుక మనకు సిరులు ఉన్నాయి. శ్రమలు మహిమ కిరణాలు మన కొరకు. దేవునికి స్తోత్రం. కాబట్టి నలగొట్టబడాలి, నలపబడాలి. నలిగితే వెలుగుతాం. ఎంతటి శ్రమనైనా ప్రభువు కొరకు మనం ఓర్చుకోవాలి. ఎందుకంటే నీతి సూర్యుడు లేని లోటు ఆయన మరలా మహాప్రభావంతో ప్రకాశించేదాకా ఆ లోటును ఫిల్ చేయాలంటే మనమే క్రీస్తు దైవత్వపు కాంతి కిరణములను ప్రపంచానికి పంచాలి. గనుక శ్రమలైన సంఘం ఏం చేయాలి? నిలబడాలి. చిన్న శ్రమ వస్తే అమ్మో ప్రార్థనకు రావండి అంటారు కొంతమంది. చిన్న శ్రమ వస్తే. కాబట్టి అలా కాదు, నిలబడాలి. నిలిస్తే ఫలిస్తాం, జ్వలిస్తాం, జయిస్తాం. ఖచ్చితంగా నిలిస్తే ఫలిస్తాం, జ్వలిస్తాం. నిలవాలి. శ్రమలైనా నిలవాలి, నిందలైనా నిలవాలి, కష్టమైనా నిలవాలి. నలిగి నిలవాలి, నలిగి వెలగాలి. అది గుర్తుంచుకోండి. నలిగితే వెలుగుతాం. గట్టిగా స్తోత్రం చెప్పండి. కాబట్టి చిన్న శ్రమకే జడిసిపోతే ఎలా? చిన్న నిందకే, చిన్న ఇబ్బందికి కలవరపడితే ఎలా? చిన్న సమస్యకే బెదిరిపోతే ఎలా? ఏ సమస్యలు, బాధలు లేని వ్యక్తి ఎవరైనా ఉంటారా? యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం మీరు తర్వాత చదువుకోండి. నరుని కాలము భూమి మీద యుద్ధకాలము కాదా? నరుని కాలము అంటే నరుని జీవితకాలం. మన జీవితకాలం ఈ భూమి మీద ఒక యుద్ధం, ఒక పోరాటం. ఈ పోరాటంలో నిందలు వస్తాయి, సమస్యలు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి, నానా రకాల విషపు మాటలు, కత్తిపోట్లు లాంటి మాటలు, ఈటెల్ లాంటి మాటలు, తోటలు లాంటి మాటలు ఎన్నో వచ్చి నీ జీవితంలో పడతా ఉంటాయి, నీ కుటుంబం మీదకి వస్తాయి. నేను మాట చెప్తున్నాను, నువ్వు దేవుని కొరకు వెలగటానికి నిలబడితే నీ సమస్యపై ఆయన కలబడతారు. నువ్వు నిలబడితే ఆయన కలబడతారు. నువ్వు నిలబడితే ఆయన తలబడతారు. నువ్వు నిలబడితే నీ పక్షాన యుద్ధం చేస్తారు. నీ యుద్ధాలన్నీ ఆయన తీసుకుని జయాలన్నీ నీకు అనుగ్రహిస్తారు. అంత గొప్ప దేవుడు ఉన్నారు మనకి. కలవర పడటంలో పడిపోవటం ఉంది. కృంగిపోకూడదు ఎప్పుడు కూడా. శ్రమ దినమున నీవు కృంగితే చేతకాని వాడవు అగుదు అని వాక్యం చెబుతోంది. కాబట్టి నిలవాలి, నిలిచి వెలగాలి. నిలిచి వెలగాలంటే నలగాలి. అర్థమవుతుందండి? దేవుడు నలగొట్టినా పర్లేదు, నిలబడతాం అనేవాళ్ళే
స్థిరంగా వెలుగుతారు. గట్టిగా స్తోత్రం చెబుదాం. స్థిరముగా వెలగాలంటే మనం నలిగితే వెలుగుతాం. కనుక పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడి పరిశుద్ధత అనే ఒత్తిగలిగి ప్రధాన యాజకుడైన ప్రభువు చేత వెలిగింపబడిన ఆత్మదీపాలు కలిగిన వాళ్ళమై నలుగుతూనే వెలగాలి. ప్రభువు కొరకు లోకంలో ప్రకాశించాలి. క్రీస్తు దైవత్వపు కాంతి కిరణములను ప్రపంచానికి పంచాలి. ఆ విధంగా క్రైస్తవ సంఘము దీపస్తంభమై వెలుగొందాలి. గట్టిగా స్తోత్రం చెబుదా. మొట్టమొదటిగా సంఘం ఎలా ఉండాలి చెప్పండి? దీపస్తంభంలా ఉండాలి. సంఘం దీపస్తంభంలా ఉండాలి. రెండవది మేఘస్తంభంలా ఉండాలి. చెప్పండి ఎలా ఉండాలి? ఒకసారి మీరు నిర్గమాకాండ గ్రంథంలో 14వ అధ్యాయంలో 19-20 వాక్యాలు మీరు తర్వాత చదువుకోండి. అక్కడ ఉన్న వివరణ చెబుతాను. ఇశ్రాయేలీయులు ఐగుప్తును ఐగుప్తు నుండి విడుదల పొంది విడిచిపెట్టి వాగ్దాన దేశానికి వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోతూ ఉన్న ఆ లక్షల మంది జనాంగానికి మోషే గారి నాయకత్వంలో దేవుని తోడుతో దేవుని సహాయంతో ముందుకు వెళ్ళిపోతున్న ఇశ్రాయేలీయులకి ఎర్ర సముద్రం అడ్డొస్తే కలవరం వాళ్ళకి. అయ్యి బాబో, ఎర్ర సముద్రం అడ్డొచ్చేసింది, ఇప్పుడు ఎలా దాటాలి దీన్ని అని. సరే ఉందాం, దేవుడే కార్యం చేస్తారనుకునే లోపల ఫరో సైన్యం తరుముకుంటూ వస్తుంది. అర్రే, ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, కాసేపు నిమ్మలిద్దాం, తర్వాత ఏం జరుగుతుందో చూద్దామనే లోపల వీళ్ళు వచ్చేస్తున్నారు. ఎదరికెళ్తే సముద్రంలోకి వెళ్ళి పడిపోయి చచ్చిపోతాం, వెను తిరుగుదామంటే వెళ్ళొచ్చి కొడి చంపేస్తారు. ఇప్పుడు ఎలాగా అని కలవరం కలిగింది. మోషే గారు నువ్వు అడుగుతున్నారు, ఏం చేయమంటావు, మమ్మల్ని సంపటకు తీసుకొచ్చావా అది అంటుంటే ఎంత అద్భుతమో చూడండి. ముందు అక్కడికి దేవుడు మేఘస్తంభాన్ని పంపారు. మీరు ఆ వచనాలు చదువుకోండి. నిర్గమాకాండ గ్రంథంలో 14వ అధ్యాయంలో 19-20 వచనాల్లో మేఘస్తంభం గురించి ఉంటుంది. ఆ మేఘస్తంభం వచ్చి ఏం చేసింది తెలుసా? కలవరపడుతున్న ఇశ్రాయేలీలకి వీళ్ళని ఖతం చేద్దామని వస్తున్నటువంటి, చంపేద్దామని వస్తున్న ఫరో సైన్యానికి మధ్యలో నిలిచిందండి. దేవునికి స్తోత్రం. మధ్యలో నిలిచండి. ఆ మేఘస్తంభం శత్రువులకు చీకటి కలిగేలా చేసి ఇశ్రాయేలీలకు వెలుగు ఉదయించేలా చేసిందండి మేఘస్తంభం. అక్కడ ఏం చేసిందో తెలుసా? మేఘస్తంభం శత్రువులకి దేవుని బిడ్డలకు మధ్యలో వచ్చి మేఘస్తంభం నిలవబడి ఆ శత్రువులు ఇశ్రాయేలుల మీదకి వచ్చి వీళ్ళని చంపకుండా, ఏమండి, ఎర్ర సముద్రం పాయలై వాళ్ళు వెళ్ళే వరకు శత్రువుల యొక్క ప్రభావం వీళ్ళ మీద పడకుండా అడ్డుకుందండి మేఘస్తంభం. దేవునికి స్తోత్రం. అలాంటి ఒక మేఘస్తంభంలాగా మనం ఉండాలి. ఎందుకంటే మన విరోధి అయిన అపవాది ఎవరిని మృంగేద్దామా అని గర్జంచు సింహము వలె వెతకులాడుచు తిరుగులాడుచున్నారు. మీకు తెలుసు కదూ, పోలికల ప్రకారం ఐగుప్తు లోకానికి గుర్తు, ఫరో సాతానుకు గుర్తు. పోలికలు ఇవే కదండి. ఈ పోలికను బట్టి చూస్తే సాతానుగాడి సైన్యం, ఫరో సైన్యం అంటే ఏ సైన్యం అది? ఐగుప్తు లోకం అండి, లోకానికి గుర్తండి. ఫరోగాడు సాతానికి గుర్తండి. వాడి సైన్యం సాతాను సైన్యం అండి. సాతాను సైన్యం దేవుని బిడ్డలను ఇబ్బంది పరచడానికి వస్తుంటే, చంపేస్తాకు వస్తుంటే మధ్యలో మేఘస్తంభం నిలిచి చీకటిగాళ్లకే చీకటి కలుగజేసి, చూసారా, కళ్ళు కనపడకుండా చేసి వీళ్లకు వెలుతురునిచ్చి ఆ శత్రువులు వీళ్ళ పైకొచ్చి చంపకుండా మేఘస్తంభం రాత్రంతా వాళ్ళని కాపాడింది. ఎంత గొప్ప విషయం అండి. అలాంటి ఒక మేఘస్తంభంలాగా సంఘం ఉండాలి. మేఘస్తంభంలా ఉండి తీరాలి. అర్థమవుతుందా ఈ విషయం? అలా ఉండాలి. దీనికి మరింతగా మీకు అర్థం కావటకు వివరణ చెబుతాను. బబులోను సామ్రాజ్యాధినేత అయినటువంటి నెబుకద్నెజరుకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక ప్రతిమ నిలవబెట్టబడి ఉంది. బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, మట్టి, ఇనుము ప్రతిమ కనబడింది. చేతి సహాయము లేని ఒక రాయి వచ్చి కొట్టగా తుత్తునీరుగా అయిపోయింది. ఈ కల వచ్చింది మనోడికి. ఇప్పుడు ఇతను ఏం చేయాలి? రాజుగారు రాజ్యంలో కలభావాలు చెప్పేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ పిలిచాడు. న్యాయంగా అదే చేస్తారు. కలభావాలు చెప్పేవాళ్ళందరినీ పిలిచాడు.
అందరూ అబ్బో రాజుగారికి కళ వచ్చిందంట, కలభావం చెప్పేస్తే మనకు కాసులు ఇచ్చేస్తాడు అని చెప్పి పొలోమని వచ్చారండి. అందరూ వచ్చిన తర్వాత జాగ్రత్తగా తలుపులు వేసేయమన్నాడు. లోపలికి వచ్చాక తలుపులు వేసేయండి అన్నాడు. ఏంటి ఎప్పుడు తలుపులు వేయండి కదా, ఈరోజు తలుపులు వేసేస్తాడండి ఈయన అంటే గొప్ప విందు ఏదో ఉండుంటుంది, ఎవరు చూడకూడదు, మాకు స్పెషల్ గిఫ్ట్స్ ఇస్తాడేమో అనుకున్నారు వాళ్ళు. రాజా కళ వచ్చిందట కదా, కలభావం చెబుతాం, కళ చెప్పండి అన్నాడు. కళ మర్చిపోయాడు రాబాయ్ అన్నాడు. కళ మర్చిపోయాడు ఎందుకనే, అదే కదా అందుకనే కదా తలుపులు వేయించాను బాబు, కళ మర్చిపోయాను ఎందుకని, కళ మీరే చెప్పాలి, కలభావం కూడా మీరే చెప్పాలన్నాడు. ఇదేంటయ్యా, ఇదెక్కడ న్యాయం, నువ్వు కళ చెబితే మేము భావం చెబుతాం కానీ నువ్వు కన్న కళ మాకెలా తెలుస్తుందంటారు వీళ్ళు, తెలియకపోతే అందరం చంపేస్తాను అంటున్నాడు. చూడండి, తెలియకపోతే వెళ్ళిపోనట్లేదు, తెలియకపోతే ఎవడెక్కడ వెళ్ళవు, తలుపులు అందుకనే వేయించాను, అందరు నరికేస్తాను అన్నాడు, అందరిని చంపించేస్తాను అన్నాడు. ఇదేంటి సార్, కళ మీరు చెబితే భావం చెబుతాం కానీ మీ కళ మేమెట్ట కంటాం ఇప్పుడు అంటున్నారు వాళ్ళు. కళ మీరే చెప్పాలి, భావం మీరే చెప్పాలి, చెబుతారా చస్తారా అన్నాడు. ఐగుప్తులో ఉన్న జ్ఞానులు, ఐగుప్తులో ఉన్న కలభావాలు చెప్పేవాళ్ళు అందరూ చావంచుల్లో ఉన్నారు. అప్పుడు వచ్చాడండి ఒక మేఘస్తంభం, దానియేలు గారు, దేవునికి స్తోత్రం. రాజుగారికి చావుకు దగ్గరగా ఉన్న జ్ఞానులకి మధ్యలో నుంచున్నాడు. వచ్చి నుంచుని, రాజా నాకు కొంత సమయం ఇవ్వండి, మీ కళ చెబుతాను, కళ భావాన్ని కూడా చెబుతాను అన్నాడు. సరే తీసుకోన్నాడు రాజుగారు. వెళ్ళి మనోడు ప్రార్థన మొదలెట్టాడు. ఎందుకంటే ఆయన యందు భయభక్తులు. బబులోను మహాసామ్రాజ్యాధినేత అయిన నెబుకద్నెజరు అనే చక్రవర్తికి కళ వచ్చింది. ప్రభువా, ఇప్పుడు కళ మీరే చెప్పాలి, కలభావం మీరే చెప్పాలంటున్నాడు. మనుషులమైన మేము ఎలా చెప్పగలం, వాడికి ఏం కళ వచ్చిందో దయచేసి నాకు చెప్పండి, ఆ కలభావం కూడా నాకు చెప్పండి, వెళ్ళి చెబుతాను, వెళ్ళి నేను చెప్పకపోతే వాళ్ళందరినీ చంపించేస్తాడు, మా ప్రాణం మీదకి వచ్చేలాగా ఉంది ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు అతగాడికి వచ్చిన ఆ బబులోను సామ్రాజ్యాధినేతకు వచ్చినటువంటి కళను చెప్పారు, కలభావాన్ని కూడా చెప్పారు. జాగ్రత్తగా వెళ్ళి మనోడు కళ చెప్పేశాడు, కలభావం చెప్పేశాడు. రాజా మీరు నిద్రలో ఉన్నప్పుడు, అవును నిద్రలో ఉన్నాను, మీకు కళ వచ్చింది, అవును బాబు వచ్చింది, ప్రతిమ ఒకటి కనపడింది, బాబు కనపడింది, ఇదిగో ఇన్ని లోహాలతో ఉంది, అవును బాబు, దాని భావం ఇదని మొత్తం చెప్పేశాడండి. అప్పుడు జ్ఞానులను కలభావాలు చెప్పేవాళ్ళని చంపకుండా విడిచిపెట్టాడండి. అంటే అక్కడ మనం గమనించాలి, చనిపోవలసినటువంటి జ్ఞానులు కలభావాలు చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోకుండా ఏమండి కాపాడింది ఎవరు? దానియేలు గారు దేవుని సహాయంతో కాపాడాడు. ఆ పరిస్థితికి అక్కడ మేఘస్తంభం ఎవరు? దానియేలు గారే. అలా మనం కూడా చూడండి, నశించిపోతున్న వాళ్ళు, ప్రమాదపు టంచుల్లో ఉన్నవాళ్ళు, నరకాగ్నికి చేరువుగా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నరకానికి గురి కాకుండా, అపవాది సైన్యానికి దొరికిపోకుండా మనమే మేఘస్తంభంగా నిలిచి దేవుని కొరకు వాళ్ళని కాపాడాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని లాగాలి. ఇతరుల రక్షణ మన బాధ్యతగా సంఘం భావించాలి. సువార్త చెప్పాలి. సంఘం కూడా ఏం చెప్పాలి? సోది కౌరులు చెప్పడం కదా, వీళ్ళ దగ్గర కూర్చుని నీ పట్ల దేవుడు మేలు చేశాడు, ఆ మేలుకు తగ్గ సాక్ష్యం సంఘంలో చెప్పాలి, బయట కూడా కొంతమందికి చెప్పాలి. ఇక్కడ వింటున్న వాక్యం సువార్త, నువ్వు బలపడుతున్నావు కదా, నువ్వు కూడా 4 మాటలు దేవుని మాటలు ఇతరులకి చెప్పాలి. ప్రభువుని స్తుతించాలి. అరే మోగోళ్ళ ఉంటున్నారే, స్తుతించని వాళ్ళు మోగ కుక్కలని ఉంది బైబిల్లో. మోగ కుక్కల్లా, అడవి నక్కల్లా కాదు మనం ఉండవలసింది, నీతిమంతపు సింహాల్లా ఉండాలి. చెప్పాలి. నువ్వే మన సంఘమే దీపస్తంభంగా, మన సంఘమే మేఘ స్తంభంగా ఉండాలి. మేఘస్తంభం ఏం చేసింది? సాతాను సైన్యానికి సాదృశ్యంగా ఉన్న ఫరో సైన్యం ఇశ్రాయేలు మీదకి రాకుండా అడ్డుకుంది. ఒక మేఘస్తంభంలాగా అడ్డుపడి జ్ఞానుల్ని, కలభావాలు చెప్పేవాళ్ళని కాపాడింది ఎవరు? దానియేలు గారు. అలా కావాలి మనం. నశించిపోతున్నారండి చాలామంది. ఎక్కడైనా మనం బుద్ధి తెచ్చుకోపోతే ఎలా? దేవుడు ఎన్నో చేస్తున్నారు. దేవుని కోసం ఏం చేసావు నువ్వు?
ఏం చేశానయ్యా నీ కోసం బ్రతుకునిచ్చావని, ఏం మోశానయ్యా నీ కోసం నన్ను చూచావని, ఏం చేశానయ్యా నీ కోసం బ్రతుకునిచ్చావని, ఏం మోశానయ్యా నీ కోసం నన్ను చూచావని, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా, ఏం చేశానయ్యా నీ కోసం బ్రతుకునిచ్చావని, ఏం మోశానయ్యా నీ కోసం నన్ను చూశావని. హల్లెలూయా. ఏం చేస్తున్నావు దేవుని కొరకు? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మేఘస్తంభంగా మారండి. దేవునికి స్తోత్రం. సంస్కరింపబడదాం, మేఘస్తంభంగా మారదాం. ఎంతోమంది నశించిపోతున్నారు నీ కళ్ళ ముందు. ఇంకో మాట చెప్పనా, దైవజనులైన వారు కూడా వెళ్ళి దర్శించలేని గృహాల్ని మీరు దర్శించగలుగుతారు సంఘం. అవునా కాదండి అయ్యగారు? మనం వెళ్ళలేం, యాక్సెస్ ఉండదు మనకు వాళ్ళ దగ్గరికి. కానీ మీరు వాళ్ళకు బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, ఇరుగు పొరుగు కనుక మీకు యాక్సెస్ ఉంటుంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది మీకు. చెప్పండి, ప్రార్థన చేస్తాం మీకు. ఇన్ని ప్రయత్నాలు చేశారు కదా, ప్రార్థన చేస్తాం. ఇంత బాధల్లో ఉన్నారు కదా, ప్రార్థన చేయిస్తాం దైవజనుడితో అని చెప్పలేవా? ఒక మాట నీకు ఉంది కదా, అవకాశం ఉంది కదా నీకు. ఇతరుల రక్షణను మనం బాధ్యతగా భావించాలి. సమస్యల్లో ఉన్న వారిని సంఘబిడ్డలు దర్శించాలి. వాళ్ళ యొక్క సమస్య ఏదైతే ఉందో అది దైవజనుడి దగ్గరికి రాసుకునైనా తెలుసుకునైనా తీసుకురావాలి. మాతో చెబితే మేము ప్రార్థన చేస్తాం, దేవుడు మేలు చేస్తారు, తద్వారా వాళ్ళు సాక్షులవుతారు. ఆ పని భారం నువ్వు తీసుకోవాలి. అరే డ్యూటీకి వెళ్ళొచ్చినట్టు వచ్చేసి వెళ్ళిపోతారండి సంఘం చాలాసార్లు. దయచేసి డ్యూటీకి వచ్చి వెళ్ళిపోతున్నట్లుగా కాదండి, సంఘాభివృద్ధిలో మీరందరూ పాత్రలవ్వాలి. సంఘాభివృద్ధికి మీరందరూ కారకులవ్వాలి. మీరు మేఘస్తంభంగా ఉండాలి. స్తోత్రం. ఒక మేఘస్తంభం శత్రువులు ఇశ్రాయేలు మీద పడకుండా అడ్డుకుంది. మరొక మేఘస్తంభం దానియేలు గారు, జ్ఞానులు, కలభావాలు చెప్పేవాళ్ళు చావు నుండి తప్పించుకునేలా సహాయం చేశాడు. అలాగ సంఘం అంతా ఒక మేఘస్తంభంలా ఉండాలి. నశించిపోతున్న వారిని ప్రభు తట్టు త్రిప్పాలి. ఎందుకంటే ఎవరైతే చెడ్డ మార్గంలో నడుస్తున్నారో వాళ్ళని దర్శించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళను నీతి మార్గంలోనికి త్రిప్పి నీతి మార్గమును అనుసరించినట్లుగా వాళ్ళను చేస్తే, అలా చేసిన మేఘస్తంభం వంటి సంఘం ఒక్కొక్కరు ఒక్కొక్క నక్షత్రంలా ప్రకాశిస్తారు ఆకాశ మండలమునందు, దానియేలు గ్రంథం ప్రకారం. అవునా కదండి? కానీ గుర్తుంచుకోండి, మేఘస్తంభంలా ఉండాలి. ఒకటి దీపస్తంభం, రెండు మేఘస్తంభంలా ఉండాలి. ఇక్కడే ఒక మాట చెప్తాను, మేఘములలో నీళ్లు ఉంటాయి. చెప్పండి, ఏముంటాయి? అలాగే మనం మేఘస్తంభంలా ఉండాలంటే నీళ్లు ఉండాలి. ఆ నీళ్లు వాక్యమై ఉండాలి. ఏమై ఉండాలి? కనుక మీలో వాక్యాన్ని నింపుకోండి, హృదయంలోకి వాక్యాన్ని పంపుకోండి. వాక్యాన్ని నింపుకుని వాక్యం కలిగిన మేఘాలుగా, వాక్యం కలిగిన మేఘ స్తంభంగా ఉండండి. అప్పుడు మీరు మాట్లాడే ప్రతి మాట ఎదుటి వాళ్ళ జీవితంలో ఔషధంలా పనిచేస్తుంది. అప్పుడు కొంతమందిని ప్రభువు కొరకు మీరు సంపాదించగలుగుతారు. మీకు అర్థమైంది కదా ఇప్పుడు? కాబట్టి దీపస్తంభంలా ఉండాలి, మేఘస్తంభంలా ఉండాలి. మరొకటి కూడా మీకు నేను తెలియజేస్తాను. అదేమిటంటే ఇర్మియా గ్రంథంలో ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయము 18వ వాక్యం చూడండి. అక్కడ తర్వాత చూసుకోండి, చదివితే ఆలస్యం అవుతుంది కాబట్టి. అక్కడ ఇనుప స్తంభం అని ఉంటుంది. ఇర్మియా గారితో మాట్లాడుతూ, నిన్ను ప్రాకారము గల పట్టణముగాను ఇనుప స్తంభంగాను ఎత్తడి గోడలుగాను చేసినన్నారు. అక్కడ ఉన్న స్తంభం ఏమిటది? ఇనుప స్తంభం. బాగా వినండి. దేవుడు చెబుతున్న మాట ప్రకారం ఇర్మియా గారు ఎవరు? ఒక ఇనప స్తంభంలా అంటున్నాడు. సంఘం కూడా ఒక ఉక్కు స్తంభంలా ఉండాలి, ఉప్పు స్తంభంలా కాదు. ఎలా ఉండాలి?
ఉక్కు స్తంభంలా ఉండాలి, అంటే ఒక ఇనుప స్తంభంలా ఉండాలి. ఒక ఇనుప స్తంభాన్ని నిలవబెట్టాం. పూర్వం కరెంటు స్తంభాలు ఎనపై ఉండేవి. నా చిన్నతనంలో ఇనుప స్తంభాలు ఉండే, మీరు చూసారా? ఇనప స్తంభాలు ఉండే. ఇనప స్తంభం దగ్గరికి వెళ్ళి ఎటకబెడత కొట్టి సొట్టడిపోద్ది కదా, ఎటకబెట్టి ఇరిగిపోద్ది. మట్టి పెడతో కొట్టే ఇనప స్తంభాన్ని ఏమవుద్ది? ఇరిగిపోద్ది. అలాగే రాయి బెడతో కొట్టే కంకర రాయి బెడతో ఆ బెడ్డ ఏమైపోద్ది? ఇరిగిపోద్ది. ఇనప స్తంభానికి ఏమొచ్చి తగిలినా ఆ రాళ్ళు వస్తువులు ఏమవుతాయి చెప్పండి? ఇరిగిపోతాయి. దానికేం అవ్వదు. అలాంటి ఒక ఇనుప స్తంభంలా ఖచ్చితంగా సంఘం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఎన్నో మాటలు వస్తాయి. ప్రార్థనలో గెలిపోయావు కదా, నిన్ను మా ఫంక్షన్లుగా పిలవం అంటారు. ఆ మాట వచ్చి తగిలద్ది నీకు. ఆ మాట నిన్ను గాయం పాలు చేయకుండా ఉండాలంటే సంఘం ఎలా ఉండాలి? ఇనుప స్తంభంలా ఉండాలి. ఇలా పెట్టే మనం తినేయాలరా, మనం పెట్టే మాత్రం వీళ్ళు తినరంట అని ఏలకోలం చేస్తాడు ఒకడు. కంగారు పడకు. నువ్వు ఇనప స్తంభంలా ఉంటే ఆ మాట అనే రాయి నిన్ను తగిలి విడిపోద్ది తప్ప నీకేం అవ్వదు. అలా వ్యతిరేకిస్తారు సంగతి తెలియనోళ్ళు, ఏమీ తెలియనోళ్ళు. కాకపోతే అలాంటి మాటలు కొంతమందిని గాయపరుస్తూ ఉంటాయి కదా. ఆ గాయాల పాలు కాకుండా గాయాలు కూడా గేయాల్లా మారాలంటే ఖచ్చితంగా ఇనుప స్తంభంలా సంఘం ఉండాలి. అసలు దేవుడు ఇనుప స్తంభంగా నేను చేస్తానని ఎందుకు అన్నారు ఇర్మియా గారు తెలుసా? ఇర్మియా గ్రంథంలోనే వ్రాయబడి ఉంటుంది, చెప్తున్నాను వినండి. వీలైతే మీరు అంశాన్ని వినండి. నేను అప్లోడ్ చేశాను. మాటల తోటాలు అనే ఒక ప్రసంగాన్ని అప్లోడ్ చేశాను. ఇప్పుడు యూట్యూబ్లో ఉంది అది. మాటల తోటాలు అనే ప్రసంగం అప్లోడ్ చేశాను. అందులో ఆ రెఫరెన్స్తో సైతంగా వివరించాను. చూడండి ఆ ప్రసంగాన్ని. వానిని మాటలతో కొట్టుదము రండి అని ప్రజలు చెప్పుకుని ఇర్మియా గారి దగ్గరికి వెళ్ళారు. ఇర్మియా గారి కోసమేగా యోచించింది. అలాగా ఏం చేద్దాం అనుకున్నారు? మాటలతో వాడిని కొట్టేద్దాం రండి అనుకున్నారు. కానీ అప్పటికే దేవుడు అతను ఏం చేశారు? ఇనుప స్తంభంగా నిలవబెట్టారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ మాటల దెబ్బలు మనోడిని ఏమైనా చేస్తాయా? చేయలేవు. అది కదా విషయం, ఏం చేయలేవు. కాబట్టి ప్రియ స్నేహితులారా, మనం ఇనుప స్తంభంగా ఉండాలి. చాలా వస్తాయి ఇబ్బందులు. చూడండి, సొంత అన్న అసూయపడ్డాడు, సొంత అన్న కక్ష కట్టాడు, సొంత తోడబుట్టిన అన్న కొట్టి చంపేశాడు. చంపేసినా సరే హేబేలు గారు ఎంత ఇనుప స్తంభం అంటే ఆయన తన రక్తం కూడా దేవునికి మొరపెట్టింది. కొట్టి చంపేసిన నీతిని విడిచిపెట్టలేదు, భక్తిని విడిచిపెట్టలేదు, విశ్వాసాన్ని కోల్పోలేదు, రక్తం కూడా మొర్రపెట్టిందంటే ఎలాంటి ఇనుప స్తంభంలా చూడండి ఆయన. అందుకనే అతను మరణించియు మాటలాడుచున్నాడు అని ఉంటుంది బైబిల్లో. ఇనప స్తంభాన్ని ఎన్ని రాళ్ళు పెట్టి కొట్టి ఏమైనా అవుద్ది దానికి? అలాగే మనల్ని చంపేసిన ఏమవలా, రక్తం మొరపెడుతుంది, మరణించియు మాటలాడుచున్నాడని అతని గురించి వ్రాయబడి ఉంది. గట్టిగా స్తోత్రం చెబుదాం. అలా మనం కూడా ఖచ్చితంగా ఇనుప స్తంభాలుగా నిలవబడాలి. ఒకవేళ చంపేస్తారా? సమాధి అయిపోయిన తర్వాత కూడా సమాధి మీద సిలువలు నిలవబెట్టుకుని సువార్త చేస్తాయి మా శవాలు. స్తోత్ర. సువార్తలో ఒక భాగమైన సిలువ ఉంటుంది. మేము చచ్చిపోయిన మా సమాధుల మీద అలాగైనా సువార్త చేస్తాం. అర్థమవుతుందా? అందరినీ చంపేస్తే సమాధులు సిటీ అవుద్ది. అది సమాధుల తోట. ఇప్పుడు అందరినీ చంపేసి కప్పెట్టేస్తారా? సమాధుల సిటీ అవుద్ది. తర్వాత తరం అడిగి మరీ సువార్త తెలుసుకుంటారు. స్తోత్ర. ఏంటి ఏమైంది, ఇన్ని సిలువలు ఉన్నాయంటే ఇక్కడ అంటారు. ఇన్ని సిలువలు ఎందుకు ఉన్నాయంటే ఇలా జరిగిందని చెప్తారు. ప్రభువు కోసం నిలబడారు అంటారు. అది పెద్ద సువార్త అవుద్ది. ఒక్క ప్రవీణ్ పగడాల గారు మరణిస్తే ఆయన మరణమే ఒక సువార్త శబ్దమై మారుమురోగింది ప్రపంచమంతా. దేవునికి స్తోత్రం. చూసారా? కాబట్టి ఇనుప స్తంభంగా మనం ఉండాలి. ఏమైనా చేదురుగాక వాళ్ళు. మనం ఎలా ఉండాలి? ఇనుప స్తంభంగా ఉండాలి. కలత చెందకూడదు, కలవరపడకూడదు, కంగారు పడకూడదు. ఇనుప స్తంభంగా సంఘం ఉండాలి. ఎన్నో మాటలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కుటుంబం నుండి కొన్నిసార్లు నీ భక్తి చేయొద్దని వ్యతిరేకతలు వస్తాయి. నిలబడాలి, దేవునిలో నిలబడాలి. ఖచ్చితంగా అలా నిలబడితే నువ్వు ఇనుప స్తంభంగా ఉంటే ఎన్ని మాటలు రాళ్ళు వచ్చి తగిలినా నీకేమీ అవ్వదు.
ప్రభు ఏమన్నారు యోబు గ్రంథంలో? నోటి మాటల వలన కలుగు నొప్పి నీకు కలగకుండా నిన్ను నేను చాటు చేస్తాను అన్నాడు దేవుడు. ఆ వాగ్దానం ఇనుప స్తంభంగా నీ ఉంటే నీ పెట్ల నెరవేరుతుంది గాక. అర్థమైంది ఎప్పటికీ మీకు? రైట్, ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇనుప స్తంభంగా ఉండాలి సంఘం. మూడవది. నాలుగవది మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. పరమగీతముల గ్రంథంలో 3వ అధ్యాయంలో 6వ వచనం, ధూమస్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి? గోపరసముతోనూ సాంబ్రాణితోనూ వర్తకులము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించుచూ వచ్చు ఇది ఏమి? పరమగీతముల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో ధూమస్తంభాలు అని ఉంది. ఇది ఏమి, ఇది ఏమి అని ఉంది కదా. అదేమిటో కాదండి, సంఘమే, క్రైస్తవ సంఘమే. సంఘం ధూమస్తంభాల సమూహం వలె కనబడుతుందట. ఏ స్తంభం అది? ధూమస్తంభం. ధూమస్తంభాల సమూహం అంటే సంఘములో ఉన్న ఒక్కొక్కరు ఒక్కొక్క ధూమస్తంభంగా ఉండాలి. ఒకటి సంఘం దీపస్తంభంగా ఉండాలి, 2 మేఘస్తంభంగా ఉండాలి, కదల్చబడని ఇనుప స్తంభంలా ఉండాలి. అట్ ద సేమ్ టైం 4వదిగా మనం ధూమస్తంభాలుగా ఉండాలి. ధూమము అంటే ధూపము. నా ప్రార్థన ధూపము వలెను అన్నాడు భక్తుడు. అంటే ప్రార్థన ధూపాన్ని వేసే ధూమ స్తంభాల సమూహంగా సంఘం ఉండాలి. ప్రార్థన చేస్తున్నావా నువ్వు? కొంతమంది అండి ఎప్పుడూ పెదలంక అనే ఊరు తయారవ్వకముందు ప్రభువులోకి వచ్చేస్తారు. ప్రార్థన చేయమని ఇచ్చామనుకోండి, ప్రభువా ఈ కూటం ఎందుకు పెట్టారో నాకు తెలియదు నాయన, తెలియకుండా ఎందుకు చచ్చావు మరి ఇక్కడికి అని లోపల అనుకుంటాం, బయటకు అనకూడదు కాబట్టి. ఇంకెప్పుడు ఎందుకు పెట్టారో తెలియదు నాయన, పైగా అక్కడ నీకే తెలుసు నాయన అంటారు. విన్నారో లేదో మీరు? పైగా అక్కడితో ఆగరు. ఏమండి, మనం ఏంటమ్మా ప్రార్థన, వచ్చిరాని మాటలేంటి బాబు, అలా చేస్తున్నారేంటి బాబు అన్నాం అనుకోండి, మా వచ్చిరాని ప్రార్థనే దేవుడు అంటారు వాళ్ళు. అక్కడతో ఆగరు. మళ్ళీ కవరింగ్ కథ ఉంటుంది. చిన్నపిల్లలు మన దగ్గరికి వచ్చిరాని మాటలతో మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడుతున్న వచ్చిరాని మాటలకే మనం మురిసిపోయి వాళ్ళు అడిగిన అక్కర్లు తీర్చడానికి వాళ్ళకు చాక్లెట్లు బిస్కెట్లు కొని పెడతాం కదా. అలాగే మనం కూడా వచ్చిరాని మాటలతో మాట్లాడితే మన మాటలకు దేవుడు మురిసిపోయి మనం అడిగిన అక్కర్లు తీర్చేస్తాడు అంటారు మళ్ళీ. ఆ కథ తప్పేమీ కాదండి, కరెక్టే ఆ కథ. కానీ ఎంతవరకు కరెక్ట్? ప్రభువుని నమ్ముకున్న క్రొత్తలో వచ్చిరని మాటలతో ప్రార్థన చేసామంటే పర్లేదు. ఇదేటిది వారాలు నెలలు సంవత్సరాలు గడిచిపోతున్నా బుర్ర అంటే అలాగా నేర్చుకోవాలి కదా. శిష్యులంతటి వాళ్ళే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఏమన్నారు? మాకు ప్రార్థన నేర్పుని అడిగి నేర్చుకున్నారు కదా, నువ్వు నేర్చుకోవా? దైవజనులు చేస్తున్న ప్రార్థన ఆలకించి నేర్చుకోవాలి, దైవజనురాలు చేస్తున్న ప్రార్థన ఆలకించి నేర్చుకోవాలి, దైవభక్తులు చేస్తున్న ప్రార్థనలు ఆలకించి నేర్చుకోవాలి, బైబిల్లో ఉన్న ప్రార్థనలు చదివి నేర్చుకోవాలి, చదువు రాకపోయినా చదివించుకుని వినైనా నేర్చుకోవాలి. నేర్చుకుని ప్రార్థించాలి కదా. నేర్చుకోవా? ప్రభువుని నమ్ముకున్న క్రొత్తలో వచ్చిరాని మాటలతో చేసామంటే పర్లేదు, కాలక్రమంలో నేర్చుకుని చక్కగా చేయాలి కదా. చిన్నపిల్లలు వచ్చిరాని మాటలతోనే మాట్లాడతారు. దావీదు చిన్నపిల్లలు వచ్చి ఏమంటారు? నాన్న బిస్కెట్టు అంటాడు. బిస్కెట్టు అంటే బిస్కెట్, నా బుజ్జే అని కొని పెడతాం. ఎద్దులాగా ఎదిగిన తర్వాత కూడా నాన్న బిస్కెట్ అంటే కొని పెడతామండి. అయ్యి బాబు వీడికి తేడా చేసేస్తారో బాబుని హాస్పిటల్కి పట్టుకుపోతాం. చిన్నప్పుడు ముద్దు, ఎద్దులాగా ఎదిగాక వద్దు. అలాగే ప్రభువుని నమ్ముకున్న క్రొత్తలో వచ్చిరాని మాటలతో చేసామంటే పర్లేదు, కాలం గడుస్తున్న కొలది నేర్చుకుని చేయాలి కదా చక్కగా ప్రార్థన. ప్రార్థనా ధూమస్తంభాలుగా సంఘం ఉండాలి. వచ్చిరాని మాటలతో ప్రార్థన చేయకూడదు, అలాగని విస్తారమైన మాటలతో ప్రార్థన చేయకూడదు. కొంతమంది ప్రార్థన మొదలెట్టారంటే ఆపరు. కొన్ని చోట్ల సమాధి కార్యక్రమానికి వెళ్తామండి, ప్రార్థన ఇస్తారు ఎవరికో, ఆపడం. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఈ శవానికే చిరాకేసి పైకి లేచి రే ఆపరో అనేదాకా ఈడ ఆపడేవరో బాబని అనుకుంటాను నేను. మళ్ళీ అక్కడ నవ్వకూడదు, నవ్వితే మనల్ని చంపేసి ఇంకో పెట్టిగా ఆర్డర్ ఇచ్చేస్తారు. మళ్ళీ అదో ప్రమాదం ఉంటుంది అక్కడ లోపలే. ఈడ ఆపడేమో ఇప్పుడు దేవుని స్తోత్రం. బాగా నవ్వు వచ్చేస్తుంది అనుకోండి, ఏం చేస్తుంది తెలిస్తే పక్కనే కారు ఉంటుంది కదరా, ఇప్పుడే వస్తానండి అని చెప్పి కారులోకి వెళ్ళి కూర్చుంటారు. ఏం చేయను మరి? ఆపరు.
ప్రార్థన మొదటిది చాలు. నాయన ఆది కాండం నాయన, నిర్గమకాండం నాయన, లేవీకాండం నాయన, మొత్తం 66 పుస్తకాలు చెప్పేస్తారు. దేశాధ్యక్షుని మొదలుకొని గ్రామ సర్పంచ్ దాకా పేర్లన్నీ చదివేస్తారు. విమానాలు, వీసాలు, టికెట్లు లేకుండా ఇతర దేశాలు కూడా తిరిగి వచ్చేస్తారు ప్రార్థనలో. యేసునామంలో అడుగుతున్నాము తండ్రి, ఆమేననే మాట మర్చిపోతారు ఎంతకనే. అలా విస్తారమైన మాటలతో చేయకూడదు. నీవు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వల్లే విస్తారమైన మాటలు పలుకవద్దని ప్రభు చెప్పారు. నీ విజ్ఞాన ప్రదర్శన అంతా చేయటం కుదరదు అక్కడ. మరి ఎలా చేయాలి ప్రార్థన? వచ్చిన మాటలతో చేయకూడదు, విస్తారమైన మాటలతో చేయకూడదు. మరి అలా చేయాలంటే బైబిల్ ప్రకారం చెప్తున్నాను, మెలకువ కలిగి ప్రార్థించాలి, మెలకువ ఎరిగి ప్రార్థించాలి, మెలకువ కలిగి ప్రార్థించాలి. కొంతమంది మొర్ర పెట్టే చోట కూడా గుర్రు పెడతారు. దేవుని మందిరం అంటే ఇది ఏంటి? ఆరాధన జరిగేటప్పుడు ఇదేంటిది? మొర్ర పెట్టవలసిన చోటు. మొర్ర పెట్టవలసిన సమయంలో కూడా గుర్రు పెడితే ఎలాగండి? కొంతమంది మందిరానికి వస్తారో ఇళ్ళక్కడ మంచాల్లాకి వస్తారో తెలియదు, మందిరానికి వచ్చి నిద్రపోవటం ఏమిటి? పోనీ అలసిపోయి వచ్చిందంటే ఏదో ఒకసారి, 2 సార్లు, 3 సార్లు అలసిపోయి నిద్ర వస్తుంది. కొంతమంది ఏ కూటంలోనైనా పడుకుంటారు. అది పగల పెట్టండి, సాయంత్రం పెట్టండి, ప్రతి కూటంలో పడుకునే వాళ్ళు లేరా కొంతమంది? అదో తలాంతు. మరి ఏం చేస్తాం? వరం. కొంతమందికి నిద్ర రమ్మన్నా రాదు, మళ్ళీ టప్మని వచ్చేది వాళ్ళకి. అదో తలాంతు వాళ్ళకి. కాబట్టి మొర్ర పెట్టే చోట గుర్రు పెట్టకూడదు. అది దేవుని మందిరం అని తెలిసిన తర్వాత యాకోబు గారికి నిద్ర పట్టిందా? అట్లా. మరి నీకు పట్టేస్తుందంటే నువ్వు యాకోబు గారి కంటే గొప్పోడివి, గొప్పదాను అన్నమాట. మరి మొర్ర పెట్టే చోట గుర్రు పెట్టకూడదు. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థించాలి. 2, మెలకువ ఎరిగి ప్రార్థించాలి. ఎక్కడ ఎలా చేయాలో అలా, ఎంతవరకు చేయాలో అంతవరకు, దేని కొరకు చేయాలో దాని కొరకు ప్రార్థించి పక్కకు వచ్చేయాలి. హార్ట్ అటాక్ వచ్చింది ఒక అతనికి, ప్రార్థన చేయమని నేను పంపాం. అక్కడికి వెళ్ళి మహాపరిశుద్ధుడా, మహాగరుడా అన్నామనుకో చచ్చిపోతాడు. అక్కడ అలాగూ చేయరాదు. చిన్న ప్రార్థన చేయాలి, చిన్నగా చేయాలి, త్వరగా ముంచి పక్కకు రావాలి. ఎందుకంటే అతనికి వైద్యం అవసరం కాబట్టి. రోగులకు వైద్యుడు అవసరం, ప్రభు చెప్పారు కదా. అక్కడికి వెళ్ళి యేసు బాబు అన్నామనుకో ఆడు హాయ్ బాబు అంటాడు. అక్కడికి వెళ్ళి ప్రార్థనా కూటం పెట్టేవరకు వాడికి జ్ఞాపకార్థ కూటం అవుద్ది. కాబట్టి అలా చేయకూడదండి. మెలకువ ఎరిగి చేయాలి, మెలకువ కలిగి, మెలకువ ఎరిగి ప్రార్థించాలి. వ్యక్తిగత ప్రార్థనలో 6 గంటలు చేసుకో అడిగేవాళ్ళు లేడు. అసలు ఎక్కువగా ప్రార్థించాల్సింది వ్యక్తిగత ప్రార్థనలోన మైక్ దగ్గర? నిజం చెప్పండి. వ్యక్తిగతంగా కొన్ని గంటలు ప్రార్థన చేసుకో. ఎక్కడైనా ప్రార్థన చేయమని ఇచ్చినప్పుడు ఆ అంశం కొరకు ప్రార్థన చేసి ఆపు. అది విషయం. మెలకువ కలిగి ప్రార్థించాలి, మెలకువ ఎరిగి ప్రార్థించాలి. వ్యక్తిగతంగా కొన్ని గంటలు ప్రార్థించాలి. ఎక్కడైనా సమయం ఇచ్చినప్పుడు మాత్రం జాగ్రత్త కలిగి, మెలకువ కలిగి, మెలకువ ఎరిగి ప్రార్థించాలి. విస్తారమైన మాటలతో వద్దు, వచ్చిరాని మాటలతో కూడా వద్దు. ప్రార్థన చక్కగా చేయాలి. ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి. ప్రార్థన చేసే ధూమ స్తంభాల సమూహంగా సంఘం ఉండాలి. ప్రార్థన సాతాను కళ్ళకు పొగ వంటిది, వాడి పళ్ళకు పులుసు వంటిది. ప్రార్థన మనకు జీవం, అది మనలో కలుగు చేస్తుంది ఉజ్జీవం. ప్రార్థన మనకు వెన్నెముక లాంటిది. ప్రార్థన దేవుడు మనకు అనుగ్రహించిన బలమైన ఆయుధం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదురు దుర్గములను పడద్రోయజారినంత శక్తి కలిగినమని లేఖనం చెబుతోంది. ఈ శక్తివంతమైన ఆయుధములలో ఒక ఆయుధము ప్రార్థన. ప్రార్థనాయుధం మన ఊపిరిలో ఒక భాగం కావాలి. ఎందుకంటే ప్రపంచానికి ప్రసంగికుల కంటే కూడా ప్రార్థనా పరులే ఎక్కువ అవసరం. నా దృష్టిలో 100 మంది ప్రసంగికుల కంటే ఒక ప్రార్థనా పరుడు గొప్పవాడు. నా మట్టుకు నేను నా బ్రతుకులో ప్రసంగికుడిగా పిలవబడే కంటే ప్రార్థనా పరుడుగా జీవించడానికి నేను ఇష్టపడతాను. ఎందుకంటే దేవుని గూర్చి మాట్లాడే ముందు దేవునితో మాట్లాడే అనుభవం కలిగి ఉండాలి. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. కనుక దేవునితో మాట్లాడే అనుభవం చాలా గొప్పది. ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ప్రార్థన ధూపాన్ని వేసే ధూమ స్తంభంగా, ధూమ స్తంభాల సమూహంగా సంఘం ఉండాలి. స్తోత్రం. ఎన్నవది? 4వది. ఇక 5వది మీకు నేను తెలియజేస్తున్నాను. 5వది ఏమిటంటే తిమోతి గారికి వ్రాయబడిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యం తర్వాత చదువుకోండి. సంఘాన్ని సత్యమునకు స్తంభము అని పోల్చారు. చెప్పండి, ఏమన్నారు? సత్యమునకు స్తంభము.
ఎంత గొప్ప విషయం అంటేనండి, సత్యాన్ని మోసే స్తంభంగా సంఘం ఉండాలి. ఈ స్లాబ్ను ఏం మోస్తున్నాయి? స్తంభాలు. అలాగే సంఘం ఒక స్తంభంలా నిలిచి సత్యాన్ని మొయ్యాలి. సత్యం అంటే ఎవరు? ప్రభువైనా. మీకు చాలా విషయాలు ఉంటాయి అక్కడ, కానీ స్తంభము అనేది అంశం కాబట్టి ఆ ఒక్కటి చెప్తాను. సత్యమునకు స్తంభంగా ఉండాలి సంఘం. మనం సత్యాన్ని మొయ్యాలా, చెత్తను మొయ్యాలా? సత్యాన్ని మొయ్యాలి. వాక్యం సత్యం. యేసు ప్రభువు వారే సత్యం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య వసించెను. వాక్యమే సత్యం. సత్యస్వరూపి యేసు ప్రభువు వారు. ఆయన వాక్కులు సత్యం. వాక్యమే సత్యం. దేవుడే సత్యం. వాక్యాన్ని, దేవుని గొప్పతనాన్ని మోసే స్తంభంగా సంఘం ఉండాలి. చెత్తా చెదారని మోయకూడదు. ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మ, పొరిగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మ. ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మ, పొరిగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మ. విన్నదానికి పసరే వేసి ఉన్నదాన్ని మార్చేసి, విన్నదానికి పసరే వేసి ఉన్నదాన్ని మార్చేసి, కొండలు చెప్ప వద్దమ్మా, జగడాలు కట్టకు కద్దమ్మా, కొండలు చెప్ప వద్దమ్మా, జగడాలు కట్టకు కద్దమ్మా. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి, దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి, దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి, యేసయ్య ఊసే చెప్పమ్మా, ఊరకనే ఉంటే. హల్లెలూయా. సత్యాన్ని మోసే సంఘంగా మనం ఉండాలి. సత్యాన్ని మోసే స్తంభంగా మనం ఉండాలి. ఏమండి, ఒక గాడిద యేసు ప్రభువు వారిని మోసుకుని వెళ్ళింది యెరూషలేము వైపు. ఆ గాడిదకి ఎంత ఘనత వచ్చిందండి. హోసన్నా జయము అని విసిరిన పూలన్నీ ప్రభువు మీద పడుతూ ఆ గాడిద మీద కూడా పడ్డాయండి. అసలు ఇంకా చెప్పాలంటే, ప్రభువుని మోయటానికి ఏర్పాటు చేయబడిన ఆ గాడిద కట్టబడిన చోట నుండి వేరు చేయబడింది. కంపు కొట్టే స్థలం నుండి వేరుపరచబడింది, శుభ్రపరచబడింది, బట్టపరచబడింది. దాని మీద ప్రభు ఆ వాహనంగా సిద్ధపరిచిన గాడిదపై కూర్చున్నారు. దారి పొడవున మట్టలు బట్టలు పరిచారు. ఏం పరిచారండి? మట్టలు బట్టలు పరిచారు. మనోళ్ళు మట్టలు తెస్తారు కానీ బట్టలు తేరు. ఆ మట్టల ఆదివారం రోజునండి మట్టలు తెస్తారు, రొట్ట చేసేస్తారు మందిరాన్ని. ఊరికే దొరుకుతాయి కదా మట్టలు, తెచ్చేస్తారు. బట్టలు తేరు. ఒకసారి ఎప్పుడూ చెప్పా, బట్టలు తెత్తేనే మట్టలు తండి, బట్టలు తేకపోతే మట్టలు తేకండి అన్నాను. ఆ రోజు నుండి ఇంతవరకు ఒక్క మట్ట కూడా తేర మా వాళ్ళు. ఎందుకంటే మట్టలు తెస్తే బట్టలు తేవాల్సి వస్తుంది. మానేశారు. అది మంచిదే, శుభ్రంగా ఉంటుంది మందిరం, దేవుని స్తోత్రం. అప్పుడు మట్టలు బట్టలు కూడా పరిచారండి. వాటిపైన మట్టి అంటకుండా గాడిద నడుస్తుంది. ఎంత ఘనత వచ్చిందండి గాడిదకి. ప్రభువును మోస్తుంటే ఇంత ఘనత, ఇంత పరిశుభ్రత, ఇంత అద్భుతమైన స్థితి ఆ గాడిదకి వచ్చింది. హోసన్నా జయమని జయధ్వానాలు చేస్తూ విసురుతున్న పువ్వులు ప్రభువు మీద పడటమే కాదు, గాడిద మీద కూడా పడ్డాయి. ఎంత ఘనత వచ్చిందండి. ఏమండి, ప్రభువును మోసిన గాడిదకే అంత ఘనత వచ్చినప్పుడు, సత్యస్వరూపి అయిన గొప్ప దేవుడు కదా మన ప్రభువైన యేసు ప్రభువు వారు, గాడిదకి అంత ఘనత ఇచ్చినప్పుడు ఆ యొక్క సత్యాన్ని మోసే స్తంభంగా మనం ఉంటే మనకెంత ఘనత ఇస్తారు ఆయన, ఎంత గొప్ప చేయబడతాం. ఆలోచన చేయండి. నేను ఉండేది పల్లెటూరులో, కుగ్రామంలోనండి. కుగ్రామం అని ఎందుకంటానో కూడా మీకు చెప్పాను. రోడ్ల వసతి విషయంలో కావచ్చు, నీటి విషయంలో కావచ్చు. నీళ్లు తెలుసుగా పైపులో ఎలా అవుతాయి మనకి, అద్భుతంగా ఉంటాయి. మన వాళ్ళు కొన్ని రోజులుగా చూస్తున్నారు, ఇంటికి వెళ్ళి టెట్ మసాలా సోపు వాడండి చెప్పా. మరి నీటిని శుద్ధి చేసి ఫిల్టర్ చేసి వదిలే ప్రక్రియ మన ఊరికి ఎప్పుడు వస్తుందో ప్రార్థన చేస్తున్నాం, దేవుడు ఇవ్వాలి.
ఎందుకంటే ఒక వాటర్ ప్లాంట్ ఉంటే సరిపోదు, పంచాయతీ ట్యాపుల్లో వచ్చే నీళ్లు కూడా శుభ్రంగా ఉండాలి కదా. స్వీట్ కావాలన్నా, ఫ్రూట్ కావాలన్నా ఎంత దూరం ప్రయాణం చేయాలి మనం. కాబట్టి నేనేమంటున్నానంటే మీతో, చాలా కుగ్గురామంగా ఉంది. మన గ్రామం కొరకు ప్రత్యేకంగా 7 రోజులు అంశం పెట్టి చేస్తానని అందరి కొరకు చేస్తాను కదన్నా. ఎందుకంటే ఈ గ్రామం వృద్ధిల్లాలి. నేను ఆశపడుతున్నాను. రాజధాని హైదరాబాద్ ఉంది కదా, రాజధాని తెలుసు కదా మీకు. రాజధానిలోకి వెళ్తే, రాజధాని హైదరాబాద్ 0 కిలోమీటర్స్ రాయి ఉంటుంది కదండి. అక్కడి నుండి ఎటు చూసినా 100 కిలోమీటర్ల దూరం ఉన్న ప్రాంతం అంతా రాజధానిలో భాగం అయిపోయింది. మన పెదలంక రాజధానికి కరెక్ట్గా 90 కిలోమీటర్లండి. నేను ఆశపడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, కనీసం కొన్నాళ్ళకైనా రాజధాని సిద్ధమైపోయిన తర్వాత రాజధానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతం అంతా కూడా రాజధానిలో కలిపేసుకుని రాజధానిలో భాగంగా మారుస్తారు. కాబట్టి మన పెదలంక కూడా అందులో భాగం అవ్వాలని దేవునికి స్తోత్రం. అలా ఆశపట్నంలో తప్పు ఉందండి. మరి 100 కిలోమీటర్లే కలిపేసుకున్నప్పుడు ఈ 90 కిలోమీటర్లే 10 తక్కువ ఎంతకైనా కలుపుకుంటుంది, తప్పే ఉంది. కలిసిపోతే అండి బాబు రాజధానిలో భాగం అయిపోతుంది పెదలంక. నేను ఆశపడి ప్రార్థన చేస్తున్నాను, దేవునికి స్తోత్రం. తప్పకుండా దేవుడు చేస్తారు. టైం పట్టొచ్చేమో, ఒక 20 ఏళ్ళు పట్టొచ్చేమో, కానీ అది ఖచ్చితంగా దేవుడు చేస్తారని ఈ దీనుడు నమ్మి ప్రార్థన చేస్తున్నాడండి. దేవునికి స్తోత్రం. జరగాలి, అది బాగుంటుంది. అప్పుడు గమనిస్తున్నారా, ఈ కుగ్రామంలో నేను ఉంటూ ఉన్నాను. పల్లెటూరుకు చెందినవాడిని, పల్లెటూరులో పరిచర్య చేస్తున్నవాడిని. కానీ ఎన్ని దేశాలు వెళ్ళాను ప్రసంగించడానికి, ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని ప్రాంతాలు, ఎన్ని సభలకు వెళుతున్నాను 24 సంవత్సరాలుగా. ఎందుకు అలా కుదిరింది అంటే, నేను సత్యాన్ని మోస్తున్నాను కాబట్టి, వాక్యాన్ని మోస్తున్నాను కాబట్టి ఈ గాడిదకు, సువార్త గాడిదకు అంత ఘనత ఇచ్చారండి దేవుడు. దేవునికి స్తోత్రం. అలాంటిది సంఘమంతా ఒక స్తంభంగా, సత్యమునకు స్తంభంగా ఉండి సత్యాన్ని, సత్యవాక్యాన్ని మోస్తూ ఉంటే, సత్యానికి ఆధారమైన ఒక స్తంభంగా ఉంటే ఎంత బాగుంటుందండి. అర్థమవుతుందా? అప్పుడు మన పునాది బాగుంటుంది, మన బ్రతుకు బాగుంటుంది, సంఘాలన్నీ బాగుంటాయి. కాబట్టి సంఘము సత్యమునకు స్తంభంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ కోణంలో చెప్పాను మీకు అర్థం కావటానికి, ఓకేనా? మొత్తం ఎన్ని చెప్పాను? 5 స్తంభాలు. 1 దీపస్తంభంగా ఉండాలి, 2 మేఘస్తంభంగా, 3 ఇనుప స్తంభం, 4 ధూపస్తంభం, 5 సత్యమునకు స్తంభంగా ఉండాలి. ఇలా గనక మనం ఉంటే దేవుడు ఏం చేస్తారో తెలుసా? ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 12వ వాక్యం, 3:12 ఒకసారి చదవండి. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభంగా చేస్తాను, అందులో నుండి వాడిక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు, మరియు మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, బాబా ఎంత గొప్ప విషయం, నా క్రొత్త పేరును వాని మీద రాస్తాను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. చూసారా, పరలోక మహా ఆలయంలో, మహిమాన్వితమైన గొప్ప ఆలయంలో ఒక స్తంభంగా మన బ్రతుకుల్ని దేవుడు చేస్తారు. దేవునికి స్తోత్రం. మన పైన వ్రాయవలసిన పేర్లన్నీ రాస్తారు. అంతకంటే కీర్తి ఉంది మన జీవితానికి. అలాంటి ఒక అద్భుతమైన మోక్షంలో ఒక స్తంభంగా మనం స్థిరంగా ఉండిపోవాలంటే ఖచ్చితంగా సంఘం దీపస్తంభంగాను, సంఘం మేఘస్తంభంగాను, సంఘం ఇనుప స్తంభంగాను, సంఘం ధూమస్తంభంగాను, సంఘం సత్యమునకు స్తంభంగా మారిపోవాలి. అంతేగాని ఉప్పు స్తంభంగా ఉండకూడదు. లోతు భార్య ఏమైంది? ఉప్పు స్తంభం ఉంది.
జ్ఞాపకముంచుము లోతు సతీమణి శాపనగరి ప్రియ స్నేహితురాలు. ఆపదనెరిగియు ఆశలు తీరక నాశనముందెను పాఠము నీకిది. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. అర్థమవుతుందండి? ఉప్పు స్తంభంగా అవ్వకూడదు మనం. అలాగే ఇంకో స్తంభం ఉందండి బాబు, చాలా దారుణం. మీరు తర్వాత చదువుకోండి. సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనం తర్వాత చదువుకోండి మీరు. అక్కడ అబ్షాలోము స్తంభం అని ఒకటి ఉంటుంది. అబ్షాలోము స్తంభం కాదు, అది అసమాధాన స్తంభం. అది అబ్షాలోముకి కుమారులు లేనందున అతను చనిపోయిన తర్వాత అతని పేరు కొట్టివేయబడకుండా నిలవబడాలని తనకు తానే బ్రతికుండగానే ఒక స్తంభాన్ని నిలవబెట్టుకుని ఆ స్తంభానికి అబ్షాలోము అని పేరు పెట్టాడట. ఈ చనిపోయిన తర్వాత అబ్షాలోము కూడా చచ్చిపోయిన తర్వాత ఆ దారముట వెళ్ళేవాళ్ళందరూ ఆ స్తంభాన్ని చూసి, ఈడు అబ్షాలోము గడు తండ్రిని ఇబ్బంది పెట్టాడు, ఈడు తండ్రిని చంపేద్దామని చూశాడు అని అందరూ చచ్చే కూడా తిట్టడమే అండి. కొంతమంది చూడండి, బ్రతికుండగా వాళ్ళు ఎవ్వరికీ సాయం చేయకపోగా అందరిని ఇబ్బంది పెట్టడాన్ని బట్టి వాడు చచ్చిపోయిన తర్వాత ఒకటి వాళ్ళ కుటుంబం అంతా మర్చిపోతారు. ఎందుకంటే సంవత్సరం చేయాల్సిన కార్యక్రమాలకి చేయరు, మర్చిపోతారు. పైగా ఆడింటే పెళ్ళేవాళ్ళు అందరూ వీడు పెద్ద దరిద్రుడు, వీడు బతికుండగా ఎవరికి సాయం చేయలేదు అని తిట్టుకుంటూ ఉంటారు. మరి బతుకున్నప్పుడు చాలా పెద్ద అయినా అమ్మెత్తే ఊరును కొనేసే స్టేజీ, కానీ ఎవరికి సాయం చేయలేదు. మరి తిట్టుకోక ఏం చేస్తారు? అవునా కదండి, కానీ తిట్టుకుంటారు. అలాగే వీడు కూడా అబ్షాలోముడు తండ్రిని ఇబ్బంది పెట్టాడరా, రాజ్యాన్ని ఇబ్బంది పెట్టాడరా, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించాడని చచ్చే కూడా తిట్టించుకుంటాక స్తంభం పెట్టించుకున్నాడు అంటాడు. ఎంత దారుణో చూడండి. అది అబ్షాలోము స్తంభం. అర్థమవుతుంది ఇప్పుడు మీకు? అది అసమాధాన స్తంభం. చచ్చే కూడా సమాధాన స్థితి లేదు అడిగి, అందరూ తిట్టడమే. కాబట్టి నేను అంటున్నాను, అసమాధాన స్తంభంగా మనం మిగిలిపోకుండా, ఉప్పు స్తంభంగా అయిపోకుండా పరలోకంలో స్థిరమైన స్తంభంగా మన బ్రతుకు ఉండాలి. దేవుడు చెక్కవలసిన పేర్లు మన బ్రతుకు పైన చెక్కాలంటే సంఘము దీపస్తంభంగాను, మేఘస్తంభంగాను, ఇనుప స్తంభంగాను, ధూమస్తంభంగాను, సత్యమునకు స్తంభంగా ఉండాలి. ఆ విధంగా ఉందాం, ఆ విధమైన స్తంభాలుగా నిలుద్దాం, ఫలిద్దాం, జ్వలిద్దాం, దేవుని కొరకు జీవిద్దాం. దేవుడి క్లుప్త వివరణ మన వినికిడిలో దీవించునుగాక. ఆమెను తలలో ఉంచి కనులు మూయండి, ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసునాథ, మీకు స్తోత్రాలు. విత్తబడిన మాటలు ఫలింపు చేయండి. ప్రకటించిన మీ దాసుని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. దేశపు నలువైపులా మీ కుమారుని మీరు వాడుకుంటున్నారు. ఇంకా బలమైన సాధనంగా బహునూతనమైన ప్రాంతములలో వేల లక్షల మంది ప్రజలకు దీవెనకరమైన సాధనంగా వాడుకోండి. చేరువచ్చిన అభిషిక్తులైన దైవజనులందరి కొరకు స్తోత్రాలు. చక్కటి సంగీతం ఇచ్చిన మీ ప్రియబిడ్డల కొరకు స్తోత్రాలు. ఈ లైవ్ కార్యక్రమాలని అందిస్తున్న వారు, వీక్షిస్తున్న వారిని బట్టి మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని దీవించండి. ఇక ఈ రాత్రి, రేపు పగలు జరగవలసిన ముగింపు కూడికలు అత్యంత ఆశీర్వాదకరముగా అశేష ప్రజానికానికి మేలుకరంగా కొనసాగడానికి సహాయించండి. లేఖనానుసారంగా ప్రతి ఒక్కరూ కూడా పరలోకపు మహాదేవాలయపు స్తంభములుగా ఉండడానికి ఈ భూమి మీద సంపాదించుకొనవలసిన 5 స్తంభముల యొక్క అనుభవాన్ని అధికారికంగా పొందగలిగి నీ సన్నిధిలో ఈ సాక్ష్యాన్ని స్థిరపరచుకోవడానికి సహాయించండి. మేలు చేత నింపండి. ఆరాధన ముగించుకుని వారి వారి స్థలాలకు వెళుతుండగా వారికి మీ కాపుదల దయచేయండి. మరలా మేము కలిసి మరింత ఘనంగా ఆరాధించు పర్యంతము నీ కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించు మహిమ తెచ్చుకోండి. యేసు ఘననామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. చెప్పండి గట్టిగా, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధుడు యేసు క్రీస్తునాథుని కృప, ఆత్మదేవుని సహాయము, సహవాసము, కృపా సన్నిధి కూడిన మనకును, భూపైన సకల పరిశుద్ధులకును, వాక్యం అందించిన దైవజనుడు కుటుంబానికి, హోలీ పరిచర్యలకు చేరువచ్చిన సేవకులకు, ఈ సాయంకాలపు జరగవలసిన ఆరాధనకు సదా తోడేండి సర్వకృపా కటాక్షముల చేత
నింపి దీవించను గాక. యేసు రక్తమే జయము, ప్రభేసు రక్తమే జయం. ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయమును కలుగును గాక. చెప్పండి గట్టిగా ఆమేన్. దేవుని పేరట మీ అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మీరు కూడా ఒకరికి ఒకరు వందనాలు తెలియచేయండి.